భానుమతి పార్థికి చిలకలు తినిపిస్తూ ఉంటుంది. చిలకలు తింటాడు. ఈలోపు నోరు చూపించండి అని చూపించండి అంటే చూపిస్తుంది. అబ్బా ఎర్రగా పండిందండి. ఎర్రగా పండితే మగవాళ్ళకి నోరు ఎర్రగా పండిందనుకో మంచి పెళ్ళం వస్తుంది అంటారు. ఆడవాళ్ళకి చెయ్యి గోరింటాకు పెట్టుకున్న చెయ్యి ఎర్రగా పండితే మంచి మగుడు వస్తాడు అని అంటారు. అంటే అంటే అప్పుడు వెంటనే అంటాడనమాట పార్థు, అవును నాకు మంచి పెళ్ళమే వచ్చింది కదా, నేను ఇంక పోతే నా గురించి నాకు మంచి మగుడు వచ్చాడు, నాకు మంచి మగుడు వచ్చాడు, నువ్వు డప్పు కొడుతున్నావు కదా అనేసి అంటుంది. అవును జీపప్పై డప్పు కాదు నిజమే, మీరు చాలా మంచివారు, నాకు మంచి మొగుడు దొరికాడు అని అంటది. ఈలోపు అవును నాన్న నిన్ను చాలా మెచ్చుకున్నారు, నువ్వు లెక్కలు చాలా బాగా చూసావంట అనేసి అంటాడు పార్థు. అప్పుడు వెంటనే జీపబ్బాయి నీతోని మావయ్య గారికి ఒక మాట చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను అని అంటది. ఏంటి అని అంటే ఏమీ లేదు, మన లెక్కల్లో చరణ్ బావ గారు చాలా అవకతవకలు చేశారు, ఆ విషయం చెప్పలేదు అని అంటది. అవునా అవకతవకలు చేశాడా, అలా చేయడే, ఎందుకంటే నాన్న చెప్పిన విషయం చాలా జాగ్రత్తగా చేస్తాడు, సరేలే ఒకవేళ పొరపాటున జరిగిందేమో నేను అడుగుతానులే అనేసి అంటాడు పార్థు. కట్ చేస్తే భానుమతి వాళ్ళ ఇంట్లో భానుమతి వాళ్ళ అమ్మ అందరికీ భోజనాలు పెడుతుంది, వాళ్ళ ఆయనకి, వాళ్ళ చిన్నమ్మాయికి, వాళ్ళ అత్తగారికి. అప్పుడు అంటది వాళ్ళ అత్తగారు అంటే ప్రమీళ అత్తగారు అనమాట, అడుగుతుంది ఏంటే భానుని చూస్తానని ఎల్లో బాగానే ఉందా అని అడిగితే చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది అత్తయ్య అనేసి అంటూ ఉంటుంది. ఏంటి నిజమేనా అని అడుగుతాడు కోటి. అవునయ్యా చాలా ఆనందంగా ఉంది, దాని ఆనందం చూస్తే నాకు కూడా ఎంతో సంతోషం వచ్చేసింది. మీకు ఓ మాట చెప్పనా, అక్కడ మినిస్టర్ గారు వచ్చారు, పెద్ద మంత్రి గారు వచ్చారు భానుమతి వాళ్ళ ఇంటికి. ఈ లోపు అక్కడ అందరూ కూడా గన్మ్యాన్లు ఉన్నారు, నన్ను లోపలికి వెళ్ళనివ్వలేదు. అప్పుడు మన అల్లుడు వచ్చి రండి అత్తయ్య గారు రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి కూర్చోండి అని అన్నాడు. ఈలోపు వాళ్ళు పెళ్లి వాళ్ళు మంత్రి గారు అన్నారు, నన్ను ఆ పని అమ్మాయి అని ఇంటి పని మనిషి అని అపోహపడి ఈ ఇంటి పని మనిషి అని అన్నప్పుడు వెంటనే మన పార్థు బాబు లేదండి మా అత్తయ్య నా భార్య వాళ్ళ అమ్మ మా ఇంటి వియ్యంకురాలు అని చెప్పారయ్యా, వాళ్ళతో పాటు నువ్వు కూడా కుర్చీలో కూర్చోండి అత్తయ్య గారని నన్ను కుర్చీలో కూర్చోబెట్టాడు మన అల్లుడు. ఎంత మంచివాడు మన అల్లుడు, మన ఇంటికి అల్లుడే కాదు అల్లుడు రూపంలో వచ్చిన దేవుడు అని చెప్తూ ఉంటుంది ప్రమీళ సంతోషంతో. అప్పుడు వెంటనే కోటి ఇలా అంటాడనమాట, అల్లుడు దేవుడే అయినా అడిగితే కానీ వరాలు ఇవ్వడు, కానీ మన అల్లుడు వరాలు మనం అడగకుండానే వరాలు ఇచ్చాడే, మనం అంత సంతోషంగా ఉన్నాము అంటే మన అల్లుడు వల్లేనే అనేసి పొగుడుతూ ఉంటారు. మీరు కూడా వస్తే బాగుండయ్యా అని అంటే లేదు, అల్లుడు గారు అన్నయ్య గారి పెళ్లి టైంలో అల్లుడు గారు ఇచ్చిన కొత్త బట్టలు వేసుకుని ధూమ్ ధామ్గా అక్కడ అడావిడి చేద్దాం లేవే అని సంతోషంగా ఉంటారు భానుమతి వాళ్ళ అమ్మాళ్ళు. కట్ చేస్తే చరణ్ని చేయి పట్టుకొని పక్కకు లాగేస్తుంది స్వాతి. ఏంటి స్వాతి అని ఎవరైనా చూస్తారు అంటాడు చరణ్. చూస్తే చూడండి బాబు, ఎవరో చూస్తారని ఎవరో వింటారని నేను ఆగను, ఇంతవరకు వచ్చిన తర్వాత నేను ఎందుకు ఆగాలి? అవును మీరేం చెప్పారు, పెళ్ళి ఆపేస్తానని అబద్ధాలు చెప్పారు, మీరు నా జీవితం నాశనం చేశారు అని అంటే లేదు ఇప్పుడు నేను ఏంటి పిచ్చిదానువా నువ్వు, నేను పెళ్ళి ఆపేస్తాను. ఏం ఆపేస్తారు, తాంబూలాలు మార్చుకున్నారు, పంతులు గారు పెళ్లి ముహూర్తం పెట్టేశారు, ఇంకా 10 రోజులు పెళ్ళి ఉంది అని అంటే పెళ్లి ముహూర్తం పెట్టినంత మాత్రాన పెళ్లి జరగదు పిచ్చి స్వాతి, నేను నీకెందుకు, నేను చెడగొట్టేస్తాను కదా పెళ్ళి అని అంటూ ఉంటాడు. నేను మిమ్మల్ని నమ్మను బాబు అని మాయ మాటలు చెప్పడానికి ట్రై చేస్తుంటాడు చరణ్. కానీ వెంటనే స్వాతి మీ మాటలు నమ్మను బాబు, మీరు కానీ నన్ను పెళ్లి చేసుకోకపోతే, మీరు ఆ పెళ్ళి ఆపేసి నన్ను పెళ్లి చేసుకోకపోతే ఊరు మధ్యలోకి మిమ్మల్ని తీసుకొచ్చి అక్కడ ఊరి వాళ్ళతో పంచాయతీ పెడతాను అని చెప్పి అక్కడ నుండి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది స్వాతి. అప్పుడు వెంటనే ఇదేంటి అయ్యో నాకు మంత్రి గారు అమ్మాయితో పెళ్లి కుదురుతుందని ముందే తెలుసుంటే దీన్ని టచ్ చేయకపోయేవాడిని, కానీ ఇప్పుడు ఎలాగా, తీరా దీన్ని ఇప్పుడు ఏదైనా చేద్దామంటే 10 రోజుల్లో పెళ్ళి ఉంది, ఎలాగా అనేసి దీన్ని నోరు ఎలా మూయించాలి అని అనుకుంటుంటాడు చరణ్. కట్ చేస్తే సూర్య వస్తాడనమాట పార్థు దగ్గరికి. పార్థు నీకు ఒక మాట చెప్పాలి అంటాడు సూరి. ఏంటి అని అడుగుతాడు. అంటే ఏమీ లేదు చరణ్ బాబు అక్కడ వడ్డీలకి ఇస్తున్నాడు, అధిక వడ్డీలకి డబ్బు అప్పిస్తున్నాడు అని చెప్తాడు. అవునా అలా ఎంత చేస్తున్నాడు, సర్లే నేను కనుక్కుంటాను, అది ఏమన్నా ఒకవేళ సాయంగా ఇస్తున్నాడేమో నేను కనుక్కుంటానులే, ఈ విషయం నాన్నకు చెప్పకు సూరి అని చెప్తాడు. అలాగే అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఈలోపు అక్కడ చరణ్ డబ్బులు ఇస్తూ ఉంటాడనమాట. అక్కడ వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి 5 రూపాయలు వడ్డీ ఖచ్చితంగా కట్టాలి, నెల వచ్చినప్పటికీ డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఈ లోపు అక్కడికి
వచ్చేటప్పటికి పార్థు వస్తాడు. ఏంటి డబ్బులు ఆగేసుకుంటాడు. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? నాన్నకు తెలియకుండా ఎలాంటి వ్యాపారమా నువ్వు చేస్తున్నావు? నాన్నకు తెలిస్తే ఏంటి పరిస్థితి? అయినా నువ్వు ధర్మ వడ్డీకి ఇవ్వాలి తప్ప ₹5 వడ్డీ ఏంటి అని చెప్పేసి అంటాడు. అంటే షాక్ అయిపోతాడు అనమాట పార్థు చూస్తాడని చరణ్. అప్పుడు నేను ఊరికనే సాయం చేస్తున్నాను అని అబద్ధం ఆడటానికి ట్రై చేస్తాడు చరణ్. అందులో ఒక అతను లేదు బాబా ₹5 వడ్డీకి ఇస్తున్నాడు అని చెప్తే వెంటనే వాడిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ఈ లోపు చెయ్యి లాగేస్తాడనమాట. ధర్మ వడ్డీకి ఇవ్వాలి అని అంటే నువ్వు అధిక వడ్డీ వసూలు చేస్తున్నావా? ఈ విషయం నాన్నకు తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈసారి నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే నీ ఇంట్లో చెప్తాను నీ పని అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు పార్థు. కట్ చేస్తే భువన ఒక అబ్బాయితోటి పోలీస్ వేషం వేయించి ఆ సైకిల్ బాబురావుకి వార్నింగ్ ఇప్పిస్తుంది అనమాట. అప్పుడు ఆ కానిస్టేబుల్, ఆ దొంగ కానిస్టేబుల్ ఏమంటాడంటే, నువ్వు కానీ ఈ అమ్మాయిని కానీ బ్లాక్మెయిల్ చేసావంటే నిన్ను ఏ స్టేషన్లో పెడతానే నాకే తెలియదు, చుట్టూ పోలీస్ స్టేషన్లు అన్నీ తిప్పుతాను, నిన్ను కనిపెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాలేకుండా చేస్తాను, ఈ లోపు చంపేసి నీ రోడ్డు మీద పడేస్తాను నీ శవం, అప్పుడు మీ వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు, కబడ్దారని చెప్పి వార్నింగ్ ఇస్తే నా భయపడిపోయి సైకిల్ బాబురావు తప్పు అయిపోయిందండి, నేను ఎప్పుడు ఈ అమ్మాయి గారిని నేను బ్లాక్మెయిల్ చేయను, మీకు కనిపించను, దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సైకిల్ బాబురావు. ఈ లోపేమో మంచి భలే యాక్ట్ చేసావు నువ్వు, నిజమైన కానిస్టేబుల్ లాగా యాక్ట్ చేసావు అనేసి అప్పుడు డబ్బులు ఇస్తుంది అనమాట వాడికి, ఆ దొంగ కానిస్టేబుల్కి. ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు సైకిల్ బాబురావు పని అయిపోయింది, ఇంకా భానుమతి పని ఉంది, దాన్ని లేపేయటానికి ముహూర్తం పెట్టాలి అని అనుకుంటూ ఉంటుంది భువన. అంతే ఫ్రెండ్స్, రేపు ప్రోమోలో ఏం చూపించారు అంటే పార్థు వాళ్ళ పిన్ని శక్తి దగ్గరికి వచ్చి ఇలాగా లెక్కలో ఒక నాన్న అప్పచెప్పిన లెక్కల్లో అవకతవకలు జరిపి ఆ డబ్బుతో బయట వాళ్ళకి వడ్డీకి ఇప్పిస్తున్నాడు పిన్ని, అందులో కూడా ఎక్కువ వడ్డీ ₹5 చొప్పున వడ్డీకి ఇస్తున్నాడు. ఈ విషయం నాన్నకు తెలిస్తే బాగోదు, అందులో డబ్బులు గోల్మాల్ చేసిన వ్యవహారం నాకు భానుమతి చెప్పింది అని చెప్పినప్పటికీ, అమ్మ భానుమతి సైలెంట్గా ఉన్నావు, అప్పుడే నిప్పు పెట్టావా, చెప్తాను నీ సంగతి అని మనసులో అనుకుంటుంటుంది శక్తి. ఈలోపు అమ్మ ఆ పార్థుగాడు అనుకుంటూ చరణ్ వస్తాడు. ఈలోపు వెళ్ళి చెంప మీద కొడుతుంది. అప్పుడు వెనక్కు చూసినప్పటికి పార్థు ఉంటుంది. ఏంట్రా నువ్వు మళ్ళీ కొత్త వ్యాపారం మొదలెట్టావా? నువ్వు వ్యాపారం అది ఏవేనని నువ్వు మోసం చేస్తున్నావు, నాన్న దగ్గర నువ్వు మోసం చేస్తున్నావు, ఈ విషయం కానీ తెలిస్తే నువ్వు మంత్రి గారికి అల్లుడు కాదు, జైలుకి వెళ్ళి ఊసలు లెక్క పెడతావు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు పార్థు. అంతే ఫ్రెండ్స్.